రేపు మంగళవారం రోజున ఈ చిన్న మూటని కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు, 1 కోటి రూపాయల అప్పున్నా సరే తీరిపోతుంది. అలానే కాకుండా ఈ పనిని చేయటం వల్ల మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మంగళవారం పూట ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తీరుతాయి. అప్పుల బాధల నుంచి పూర్తిగా బయటికి రావాలి. అప్పు అనేది ఉండకూడదు. అసలు జీవితంలో అప్పు లేకుండా ఉండాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా మాత్రం ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే, ఇది చాలా చిన్న పరిహారం అండి. అందరి ఇళ్లలో ఉండే వస్తువులే అనమాట. దీనికి ప్రత్యేకించి మనం తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమీ లేదు. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిహారం ఏంటంటే మంగళవారం పూట చాలా మంది కూడా ఆచరిస్తారని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మన జీవితంలో అండి, మనం సంపాదించి సరిపోకనో లేదంటే కనుక ఏదో ఒక రకంగా మనం ఏంటంటే అప్పు చేస్తూ ఉంటాము. అప్పు చేసి ఏంటంటే తీర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాము. అప్పు చేసేటప్పుడు బాగానే చేస్తాం, తీర్చుకుంటాంలే అంటే కట్టుకుంటాంలే, ఎలాగో ఒక రకంగా అప్పు తీరుతుంది అనుకుంటాం. కానీ తీరా అంటే అప్పు తీసుకున్న తర్వాత దాన్ని ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్పు అనేది తీరక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సంపాదించిందంతా కూడా వడ్డీల మీద వడ్డీలు కట్టి మనకు ఇంకా అంటే మన నుంచి కాక మనం చాలా ఇబ్బందులు పడి మనం ఉన్నదంతా కూడా అమ్ముకొని చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇబ్బందులకు మనం ఏంటంటే గురవుతూ ఉంటాం కదా. అలా కాకుండా కూడా ఉండటానికైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. చాలా చిన్న పరిహారం అండి. ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వెంటనే ఫలితం వస్తుందని కాదు, కాకపోతే ఫలితం అయితే ఉంటుంది. ఫలితాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక అప్పుని తీరుస్తారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా మంగళవారం పూట గుర్తుపెట్టుకోండి, అప్పులు ఉండేవాళ్ళు ముఖ్యంగా మన పూర్వీకులు, మన పూర్వకాలంలో ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఆచరించేవారు. మీరు కూడా అప్పు ఉండేవారు అంటే ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మంగళవారం పూట ఏంటంటే కనుక అప్పుని మనం తీసుకోకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఏంటంటే అప్పు తీసుకుంటూ ఉంటాము. కొంతమంది ఏంటంటే కనుక మూఢనమ్మకాలు అనుకుంటారు, కానీ మూఢనమ్మకాలు కాదు, ఇవి మనకు శాస్త్రాల్లోనే చెప్పబడ్డవి. కాబట్టి ఏంటంటే శాస్త్రాల్లో చెప్పే వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మనకు అనుభవాలతో చెప్పేవి. కాబట్టి మనం ఏంటంటే ఈ విధంగా మనం ప్రయత్నించుకోవటం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుని తీసుకోకండి. అప్పుని ఇవ్వండి, ఇస్తే చాలా మంచిది. మీ ధనం పెరుగుతుంది, ఇంకా మీకు ఐశ్వర్యం లభిస్తుంది. ఆ తల్లి ఇంకా మీకు సంపాదన ఇస్తూ ఉంటుందన్నమాట. అందుకే మంగళవారం పూట అప్పుని ఇస్తూ ఉండండి, అప్పుని తీసుకోకండి. మంగళవారం పూట ఎర్రపప్పుని ఇంట్లో వండకూడదు. వండితే అప్పు అనేది పెరుగుతుందని పురాణమే చెబుతుంది. అలానే కాకుండా టమాటాల కూరని కూడా ఇంట్లో వండుకొని తినకూడదు. దీనికి దానికి ఏం సంబంధం అంటే కనుక పూర్వకాలంలో మన పూర్వీకులు అయితే ఇలాంటి నియమాలను ఆచరించేవారు. మీరు పెద్దవారు చెప్పిన మాటలన్నీ కూడా సత్యాలే కదా. కాబట్టి ఏంటంటే ఎర్ర టమాటాలతో మనం కూర చేయకూడదు. అలానే కాకుండా ఎర్రపప్పుని వండుకోకూడదు. ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు. మంగళవారం ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే వచ్చేసి ఏంటంటే మంగళవారం మన ఇంట్లో నుంచి ముఖ్యంగా పెట్టుకోండి, చింతపండు, కందిపప్పు, అలానే కాకుండా ఏంటంటే పెరుగు మన ఇంట్లో నుంచి ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. బదులుగా కానీ అప్పుగా కానీ ఇస్తే మాత్రం మన సంపాదన ఏంటంటే కనుక తగ్గిపోతుంది, అప్పు అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. అలాగే కాకుండా మంగళవారం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిని కూడా పూజించుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే మంగళవారం పూట అండి మనం ఏంటంటే కనుక గుడికి వెళ్ళటం, అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకుంటే మన అప్పు అనేది తీరడానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహంతో ఏంటంటే అప్పుని తీర్చుకునే మార్గాలు ఆ భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. చిన్న చిన్న అప్పులే ఉన్నాయండి, పెద్ద అప్పు లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఏంటంటే కనుక 2 లవంగాలను తీసుకొని సంకల్పం చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడిలో అంటే ఆ ప్రాంగణంలో ఈ 2 లవంగాలను పడేసి రండి. అలా చేయటం వల్ల అప్పు అనేది తీరిపోతుంది. చిన్న చిన్న అప్పులకు ఇది ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఇది చక్కగా ఏంటంటే కనుక మనకు ఫలితం ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ప్రయత్నించుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే ఈ పనిని చేసేటప్పుడు కూడా మీరు ఇతరులకు చెప్పుకోకూడదు. అంటే ఇలా లవంగాలను తీసుకెళ్ళాము ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో, మేము ఇలా లవంగాలను పడేసాము, అందుకే మా అప్పులు తీరాయి అని మన నోటి గుంట ఎవరికి చెప్పుకోకూడదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు మనకు మంగళవారం కదండి, చాలా పరమ పవిత్రమైన మంగళవారం. మంగళవారం పూట కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆమె యొక్క కటాక్షంతో మనం ఏంటంటే అప్పుని తీర్చుకోగలుగుతాము. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. అలానే కాకుండా డబ్బు రావాలన్నా, అలానే కాకుండా సంపాదన పెరగాలన్నా, మన అప్పుని తీర్చాలన్నా సరే ఆ తల్లి
తల్లే మనకు అంటే చక్కగా ఏంటంటేనండి అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఎలా అంటే గనక గుర్తుపెట్టుకోండి, మనం అప్పును తీర్చుకోవడానికి లక్ష్మీదేవి పటం ముందు ఈ మూటని మనం కట్టి పెడుతున్నాం కాబట్టి ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనకేంటంటే గనక అప్పుని తీర్చుకునే యోగాన్ని కలిగిస్తుంది. అప్పుల నుంచి మనని బయటపడేసేలాగా చేస్తుంది. మనకంతా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఆగిపోయిన సంపాదన కూడా పెంచుతుంది. ఇలా మనకు చాలా రకాలుగా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. మనం చేసుకునే పరిహారం ఉంది కదా, ఆ పరిహారంలో అన్ని కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులే కాబట్టి తద్వారా ఏంటంటే మనకు ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ప్రయత్నించుకోండి, పరిపూర్ణ నమ్మకంతో చేయండి. భగవంతుడిపై భారం వేసి పరిహారం చేస్తే తప్పకుండా అండి మనకు సిద్ధిస్తుంది, మంచి ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. మంగళవారం ఈ పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదు, స్నానం ఖచ్చితంగా ఆచరించాలి, దీపం పెట్టుకోవాలి. అలానే కాకుండా లక్ష్మీదేవి పటానికి మన దగ్గర ఉండే పుష్పాలను మనం ఏంటంటేనండి చక్కగా అలంకరించుకోవాలి. ఒక 2 ఎర్రటి పుష్పాలను సమర్పించుకున్నా సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనము ఈ పరిహారం చేసేటప్పుడు మనం ఏంటంటేనండి చక్కగా ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకోవాలి. పాతదైనా పర్వాలేదు, అప్పటికప్పుడు నీళ్ళలో తీసుకోండి. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఎరుపు అలానే కాకుండా మనము పసుపు కలరు అలాగే వచ్చేసి తెలుపు కలర్లో ఉండే వస్తువులను అంటే వస్త్రాలను మాత్రమే వాడాలి. అవి పాతవైనా సరే తీసేసుకుని పరిహారం చేసుకోవాలన్నమాట. అలా ఏంటంటే కనుక చిన్న దీపం పెట్టి ఆ తర్వాత వస్త్రాన్ని పచ్చేసి అందులో 5 లవంగాలు, 5 యాలకులు, అరస్పూనంత పసుపు, అరస్పూనంత కుంకుమ పోసేయాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పుని పోయాలి. అనంతరం వచ్చేసి ఒక నిమ్మకాయని పెట్టుకోండి, 5 రూపాయలను పెట్టండి. 5 రూపాయలు ఎందుకు పెట్టాలండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి, అప్పుని తీర్చడానికి డబ్బు ఉపయోగపడుతుంది. లవంగాలు ఏంటంటే కనుక మనకు ఉండే కొన్ని రకాల కష్టాలను ఇబ్బందులను తొలగిస్తాయి. ఉప్పు చెడుని తీసేస్తుంది. అలానే కాకుండా యాలకులు కూడా ధనాన్ని ఏదో ఒక రూపంలో మనకు ఆకర్షించి పెడతాయి. అలాగే నిమ్మకాయ అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనకు తెలియకుండా కొన్ని శక్తులు అడ్డుపడతాయి. అప్పుని తీరకుండా ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని బాధలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ చక్కగా మనకు అనుకూలిస్తుంది. కుంకుమ పసుపు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కాబట్టి అవి మంగళకరమైనవి, శుభకరమైనవి, లక్ష్మీదేవికి అంకితం చేయబడేటివి. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఈ విధంగా అంటే ఇవన్నీ తీసుకోండి. అంటే 5 యాలకులు, 5 లవంగాలు, 5 రూపాయల బిళ్ళ, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అరస్పూనంత కుంకుమ, అరస్పూనంత పసుపు, ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయ, ఇవన్నీ కూడా తీసుకొని వస్త్రంలో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. మీరు పాతవైన సరే లవంగాలు, యాలకులు తీసేసుకోండి, ఏం కాదు, అవి పరిహారానికి పనిచేస్తాయి. అలా తీసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మూట కట్టి ఆ మూటకు కొంచెం కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టేటప్పుడు చేతిలో పట్టుకొని మనం సంకల్పం చెప్పుకోవాలి. 2 చేతుల్లో పట్టుకొని తల్లి మాకు అప్పు తీరే మార్గాలను చూయించు, అప్పుని తీర్చమ్మా, నీ అనుగ్రహాన్ని మాకు కలిగించు, ధనం లేక మేము చాలా బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఏదో ఒక రూపంలో మమ్మల్ని అనుగ్రహించేసి మా యొక్క అప్పుని తీర్చే బాధ్యత నీదే అనేసి మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. అంటే మనం ఇప్పుడు చెప్పినట్టు కాదు, మీకు ఎలాగైతే సంకల్పం చెప్పుకోవాలనిపిస్తుందో అలా చెప్పుకోండి. కానీ 99% అప్పు అయితే తీరుతుంది, కానీ వెంటనే తీరుతుందని కాదండి, సమయం పడుతుంది. అంటే నెలల కొద్దీ కూడా ఏం పట్టదు, మనకు ఫలితం ఉంటుంది. మనకేంటంటే కనుక ఇది చేసిన తర్వాత 2-3 రోజుల్లో రిజల్ట్ రావటం, లేదంటే కనుక కనీసం వారం రోజుల్లో రిజల్ట్ రావటం, అలానే కాకుండా 48 గంటల్లో రిజల్ట్ రావటం, ఇలాంటివి మన కళ్ళతో మనం చూడగలుగుతామన్నమాట. చూసేసి ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. మంగళవారం పూట అప్పు తీరటానికి పరిహారాలను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. కానీ అన్ని పరిహారాల కంటే కూడా అమ్మవారి పటం ముందు చేసుకునే పరిహారం చక్కగా యోగిస్తుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా మన సంపదను పెంచుతుంది. మనకు కావలసిన చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. ధనం ఏదో ఒక రూపంలో, అది వస్తు వాహన రూపంలో కావచ్చు, రావలసిన డబ్బు రూపంలో కావచ్చు, లేదంటే గనక చక్కగా మన సంపాదన చేసి ఆ రూపంలో కావచ్చు డబ్బులు ఇవ్వటానికి పరిహారం అనేది మనకు అంటే సిద్ధిస్తుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇలా మూట కట్టి పెడతారు కదా, ఈ పరిహారం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చేసుకున్నా కానీ లక్ష్మీదేవి పటం ముందు చేసి ఒక రాత్రంతా కూడా ఆ యొక్క పరిహారం ఏంటంటే కనుక మన ఇంట్లో నిద్రించాలి. అంటే మనం కట్టిన మూట మన ఇంట్లో ఉండాలి. ఉంటేనే కదా మనకి ఎంత అప్పు ఉంది, అప్పు తీరాలనేది ఎలా తెలుస్తుంది. అలానే కాకుండా మనకు మార్గాలు ఎలా తెలుస్తాయి, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా మనకు అంటే తెలిసిపోతాయి అనమాట. ఆ మూట అంతా కూడా అది గ్రహించుకుంటుంది. అందులో ఉండే వస్తువులండి, మూట అంటే కనుక అందులో మనం పెట్టుకున్న వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్న తర్వాత ఆ మూటని మరుసటి రోజు, అంటే ఆ రోజు తీయకూడదు, మరుసటి రోజు తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర ఈ మూటని వదిలేసి రండి. దేవతా వృక్షం ఉన్న దగ్గర కావచ్చు, అంటే మనం కొన్ని చెట్ల దగ్గర మనం పూజించుకుంటాం కదా, దేవతలు ఉంటారు కదా, అలాంటి వృక్షం దగ్గర కూడా మీరు అంటే వదిలేసి రావచ్చు. ఒకవేళ మాకు మరి రావి చెట్టు లేదండి, వేప చెట్టు ఉందంటే అక్కడ కూడా మనం పెట్టవచ్చు. వేప చెట్టు, రావి చెట్టు
ఏదైనా సరేనండి పర్వాలేదు, ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, పరిహారం చేసిన 15 రోజులు కూడా ఫలితం రాకపోతే ఆ పరిహారం వేస్ట్ అని కాదు, వస్తుంది. కానీ మన స్థితిగతిపై కూడా ఆధారపడి ఉంటుందండి. మనకేంటంటే కనుక కొన్ని గ్రహాలు అనుకూలించవు, స్థితిగతులు బాగుండవు. అలానే కాకుండా ఏంటంటే మన తలరాత కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాగుండక మనం ఇబ్బంది పడతాము. అలా ఇబ్బందిలో ఏంటంటే కనుక అప్పు తీరదు, అప్పు తీరే మార్గాలు తెలియవు. కానీ మన తలరాతను సైతం మార్చేసి మన అప్పును తీర్చడానికి ఏదో ఒక మార్గాన్ని ఆ తల్లే మనకు చూయిస్తుంది. అందులో పెట్టిన ₹5 బిల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, తీసుకోకూడదు. ఒక్కసారి మూట కట్టిన తర్వాత మళ్ళీ విప్పకండి. మీరు పెట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా అంటే మీకు అప్పు అనేది తీరుతుంది. 100% ఉండదు ఫలితం, కానీ 99% అయితే ఫలితం ఉంటుందండి. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. అలానే కాకుండా మీకు ఉండే అప్పుని కూడా చక్కగా ఈజీగా తీర్చేసుకోగలుగుతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసిన తర్వాత మరుసటి రోజు మీరు స్నానం చేసినా చేయకపోయినా, దీపం పెట్టినా పెట్టకపోయినా రావి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రావి చెట్టు దగ్గర ఈ మూటని పెట్టేసి రావాలి. పెట్టేసి వచ్చిన తర్వాత ఆ మూటని ఎవ్వరు తీసుకున్నా విప్పి చూసినా మనకు సంబంధం లేదనమాట. అంటే మన వల్ల వాళ్ళకి ఏం చెడు జరగదు. అలా అని ఏంటంటే కనుక మనకు పరిహారం ఏం సిద్ధించకుండా పోదు, ఫలితం 2 విధాలుగా కూడా ఉంటుంది. కాబట్టి పెట్టేసి ఇంకా అక్కడ మీరు వెనక్కి తిరిగి చూడకండి. పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూడకుండా మనం ఇంటికి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత గమ్మిన అయిపోండి. ఇంకా మీరు చేశామన్నట్టుగా మీకు మీ ధ్యాసలో పెట్టుకోకుండా వదిలేసుకోండి. అలా వదిలేయటం వల్లనే ఏంటంటే ఫలితం తొందరగా వస్తుంది. అయ్యో చేశాం కదా, ఫలితం రాలేదు కదా, వేస్ట్ ఏమో, ఇలా మనము ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా అండి చేసేటప్పుడు మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. జరుగుతుంది, ఫలితం ఉంటుంది. చేసిన తర్వాత కూడా చేశాం కదా, వస్తుందిలే, పరిహారం సిద్ధిస్తుందిలే, ఇలా మనం ఏంటంటే కనుక మోటివేట్ చేసుకోవాలన్నమాట. అంటే ఖచ్చితంగా తీరుతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అప్పు తీరుతుంది. అప్పుని తీర్చుకోగలుగుతాం, అప్పుల నుంచి మేము బయటపడగలుగుతాం. ఇక మా జీవితంలో అప్పు ఉండదు అన్నట్టుగా మనం ఏంటంటే కనుక ఇలా చక్కగా అండి మనము అనుకున్నామనుకోండి, మనకు మనం సంకల్పం చెప్పుకున్నామనుకోండి, ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో అయితే డబ్బు వచ్చేసి అప్పు తీరుతుంది. చక్కగా ఉంటుందండి. మంచి రిజల్ట్ మీరైతే చూస్తారు.